Very good morning, children. Till yesterday we discussed about how to find equivalent fractions, how to reduce the lowest forms నేర్చుకున్నాం కదా. సో టుడే we are going to learn about comparing fractions. మనం లార్జ్ నెంబర్స్లో అంటే నెంబర్స్ మనం కంపేర్ చేయడం చాలా ఈజీ. సో విచ్ ఇస్ మోర్ డిజిట్స్ ఇట్ ఈస్ గ్రేటర్ అని నేర్చుకున్నాం కదా. సో మరి ఫ్రాక్షన్స్లో అయితే ఎలా కంపేర్ చేస్తాం అనేది ఇవాళ మనం తెలుసుకుందాం. See children, if it is the fractions are like fractions, for example 3 by 5, 2 by 5. Here these two are like fractions అంటే సేమ్ డినామినేటర్స్ ఉంటాయి, ఇవి లైక్ ఫ్రాక్షన్స్ అని మనం తెలుసుకున్నాం కదా. సో హియర్ ఇట్ ఈస్ 3 by 5, హియర్ ఇట్ ఈస్ 2 by 5. సో అంటే ఏంటి, ఒక హోల్ని 5 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఓకే, ఒక హోల్ని 5 పార్ట్స్గా డివైడ్ చేసాం. డివైడ్ చేసినప్పుడు ఇందులో ఫస్ట్ దాంట్లో 3 పార్ట్స్ and the second one is 2 parts. So which is more quantity, children? 3 by 5 or 2 by 5? Yes, 3 by 5 is the more quantity. So 3 by 5 is greater than 2 by 5. So ఇలా ఉన్నప్పుడు మనం ఫ్రాక్షన్స్ని ఈ విధంగా కంపేర్ చేస్తాం. అదే మరి 2 by 6, 2 by 9 ఉందనుకోండి. Here the numerators are same, denominators are different. అంటే ఇవి అన్లైక్ ఫ్రాక్షన్స్. సో ఇలా ఉన్నప్పుడు మన న్యూమరేటర్స్ సేమ్ ఉండి డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నప్పుడు ఎలా కంపేర్ చేస్తాము అంటే ఇక్కడ ఒక హోల్ని 6 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నారు, ఇక్కడ ఒక హోల్ని 9 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ 6 పార్ట్స్గా డివైడ్ చేస్తే కంటే 9 పార్ట్స్ ఎక్కువ. అంటే మనకి డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది, క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది కదా. సో 1 2 3 4 5 6 ఇన్ ద సేమ్ క్వాంటిటీ వి డివైడెడ్ ఇంటూ 1 2 3 4 5 6 7 8 9. ఇక్కడ మనం 9 పార్ట్స్గా డివైడ్ చేసాం. సో ఇక్కడ 2 by 6, ఇట్ ఈస్ 2 by 6, హియర్ ఇట్ ఈస్ 2 by 9. సో చూడండి, ఈ క్వాంటిటీ ఎలా ఉంది, కంపేరింగ్ దీస్ 2 క్వాంటిటీస్ 2 by 6 ఇస్ ద మోర్ క్వాంటిటీ దాన్ 2 by 9 కదా. సో అంటే న్యూమరేటర్స్ సేమ్గా ఉండి డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నప్పుడు ఆ డిఫరెంట్ డినామినేటర్లో ఏది స్మాలెస్ట్ వన్ అదే గ్రేటెస్ట్ వన్ అవుతుంది. చూసారు కదా ఇప్పుడు. అంటే ఏమవుతుంది, ఒక హోల్ని తక్కువ భాగాలు చేసాము, ఇక్కడ ఎక్కువ భాగాలు చేసాం. ఎక్కువ భాగాలు చేసినప్పుడు క్వాంటిటీ అనేది ఏమవుతుంది, తగ్గిపోతుంది కదా. సో ఇన్ ద సేమ్ వే హియర్ ఆల్సో 2 by 6 అండ్ 2 by 9లో 2 by 6 ఇస్ ద మోర్ క్వాంటిటీ. సో 2 by 6 ఇస్ గ్రేటర్ దాన్ 2 by 9. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు న్యూమరేటర్స్లో ఏది గ్రేటెస్ట్ వన్ అది గ్రేటెస్ట్ వన్ అవుతుంది. న్యూమరేటర్స్ సేమ్గా ఉండి డిఫరెంట్ డినామినేటర్స్ ఇచ్చినప్పుడు డినామినేటర్లో ఏది స్మాలెస్ట్ అదే గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. సో ఈ రెండు మీకు అర్థమైనాయి కదా. సో నెక్స్ట్ డిఫరెంట్ డినామినేటర్స్ డిఫరెంట్ న్యూమరేటర్స్ ఇచ్చినప్పుడు ఎలా కంపేర్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 2 by 6, 3 by 8 ఇప్పుడు ఇలా ఉన్నాయి. ఇలా ఉంటే ఎలా కంపేర్ చేయగలమంటే ఆల్రెడీ యూ హ్యావ్ లర్న్డ్ హౌ ఫైండింగ్ ఎల్సిఎం మీరు నేర్చుకున్నారు కదా మీరు ప్రీవియస్ క్లాస్లో. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ చేయాలి. ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ చేయాలంటే డినామినేటర్స్ రెండు ఈక్వల్గా ఉండాలన్నమాట. సో అప్పుడు ఏం చేయాలంటే రెండింటికి ఎల్సిఎం చేయాలి. సో ఇక్కడ 6, ఇక్కడ 8 ఉంది కదా. సో 2 3s are 6, 2 4s are 8, 3 2 2s are 3 1s are 3 is a prime number. So no need to do the LCM. ఇంకా అవసరం లేదు. 2 2s are 4, 4 2s are 8, 8 3s are 24. సో LCM is 24 కదా. సో మనకి ఇక్కడున్న డినామినేటర్స్ని మనం రెండింటికి 24 వచ్చేలాగా చేయాలి. సో ఇక్కడ 2 by 6 ఇంటూ మనకి 6 టేబుల్లో ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి 24 వస్తుంది, S4. సో ఈ ఫ్రాక్షన్ని 4 by 4తో మల్టిప్లై చేయాలి. ఓకే, ఇన్ ద సేమ్ వే హియర్ 3 by 8 మనకి 8 టేబుల్లో 24 ఎక్కడ వస్తుంది, ఇక్కడ డినామినేటర్ ఏందో దాంతో. సో 8 టేబుల్లో మనకి 24 ఎక్కడ వస్తుంది, 8 3s are 24. సో ఈ ఫ్రాక్షన్ని మనం 3 తోటి న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి, 3 by 3 తోటి. సో ఇప్పుడు న్యూమరేటర్తోని డినామినేటర్తోని మల్టిప్లై చేయాలి. 2 4s are 8 by 6 4s are 24. Now 3 3s are 9, 8 3s are 24. చూడండి
ఇప్పుడు రెండు ఫ్రాక్షన్స్కి డినామినేటర్స్ ఎలా ఉన్నాయి 24 ఉన్నాయి. సో నౌ విచ్ ఈజ్ గ్రేటర్ చిల్డ్రన్? డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు న్యూమరేటర్లో ఏది బిగ్గెస్ట్ వన్ అది గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ అని చెప్పుకున్నాం, ఫ్రాక్షన్ అని చెప్పుకున్నాం కదా. సో హియర్ ఇట్ ఈస్ 9/24 ఈజ్ గ్రేటర్ దాన్ 8/24, అంటే 8/24 ఈజ్ లెస్ దాన్ 9/24. సో 9/24 మనకి ఏ ఫ్రాక్షన్కి వచ్చింది 3/8. సో 3/8 ఈజ్, సో 2/6 ఈజ్ లెస్ దాన్ 3/8. ఇది పెద్దది కాబట్టి 3/8 ఈజ్ గ్రేటర్ దాన్. అర్థమైందా? సో ఇలాంటి ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. సో ఇప్పుడు ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, so the heading exercise 3. The first one is compare the fractions without finding the LCM. Without finding LCM, put less than, greater than or equal to. Now the first one is one by 2, 1/4. B is 3/5, 3/7. C is 3/4, 3/8. D is 5/11, 5/12. Okay children, here see children, each and every fraction is having same numerators. సో న్యూమరేటర్స్ అన్నీ సేమ్గా ఉన్నాయి. సో న్యూమరేటర్స్ అన్నీ సేమ్గా ఉన్నప్పుడు మనకి డినామినేటర్లో ఏది స్మాలరో అది గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అని చెప్పుకున్నాం కదా. సో చూడండి, విచ్ ఈస్ గ్రేటర్ హియర్, స్మాలర్, ఇక్కడ 1/2, ఇది 1/4. బోత్ ద న్యూమరేటర్స్ ఆర్ సేమ్. సో విచ్ ఈస్ ద స్మాలెస్ట్ వన్? 2. సో 2 ఈజ్ ద గ్రేటెస్ట్ వన్ అనమాట. అర్థమైందా? అంటే ఒక హోల్ని ఇక్కడ 2 పార్ట్స్ చేశారు, ఇక్కడ ఒక హోల్ని 4 పార్ట్స్గా డివైడ్ చేశారు. సో 4 పార్ట్స్ కన్నా 2 పార్ట్స్ ఈజ్ మోర్ కదా. సో 1/2 ఈజ్ గ్రేటర్ దాన్ 1/4. నెక్స్ట్ 3/5, 3/7. ఇక్కడ చూడండి, ఇది 3/5 అంటే ఇక్కడ హోల్ని 5 పార్ట్స్గా మాత్రమే డివైడ్ చేశారు, ఇక్కడ హోల్ని 7 పార్ట్స్గా డివైడ్ చేశారు. సో 7 పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు వచ్చే క్వాంటిటీ కన్నా 5 పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు వచ్చే క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. సో 3/5 ఈజ్ గ్రేటర్ దాన్ 3/7. నెక్స్ట్ 3/4, 3/8. Here also 4 is smaller one than 8. సో న్యూమరేటర్స్ సేమ్గా ఉండి డినామినేటర్స్ డిఫరెంట్ ఉన్నప్పుడు స్మాలర్ ఏదైతే ఉందో అదే గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అనుకున్నాం కదా. సో 3/4 ఈజ్ గ్రేటర్ దాన్ 3/8. సో నెక్స్ట్ 5/11, 5/12. here it is 5/11. చూడండి, ఇక్కడ 5/12, ఇది 5/11. సో విచ్ ఈజ్ స్మాలర్, 12 or 11? 11 is smaller. So 5/11 is the greatest fraction. So 5/12 is less than 5/11. Okay children? Yes. Next E. 4/10, 4/12. F 9/19, 9/10. G 2/5, 2/10. H 2/3, and here it is 4/6. Children,
coming to these children. Here it is 4 by 10, 4 by 12. So numerators are same. Different denominators. Denominator smaller ఏదైతే ఉంది అది greatest factor. So 4 by 10 is the greater than 4 by 12. 9 by 19, 9 by 10. సో ఇక్కడ ఒక హోల్ని 19 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. ఇక్కడ ఒక హోల్ని 10 పార్ట్స్గా మాత్రమే డివైడ్ చేస్తున్నాం. సో 10 పార్ట్స్గా డివైడ్ చేసిన వచ్చే క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో 9 by 19 ఈజ్ లెస్ దాన్ 9 by 10. సో 9 by 19 అనేది 9 by 10 కన్నా తక్కువ. నెక్స్ట్ 2 by 5, 2 by 10. So numerators are same. Now here the different denominators which is smaller than 10 kada ante 2 by 5 is greater than 2 by 10. Here it is 2 by 3 and it is 4 by 6. Did you observe children? Here different denominators, different numerators ఉన్నాయి కదా. సో అప్పుడు ఇక్కడ చూడండి, ఇది 2 by 3, ఇది 4 by 6 కదా. మనకి ఇది ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ లా కనిపిస్తుందా? చూడండి, 2 2s are 4, 3 2s are 6. న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చే ఫ్రాక్షన్ ఇదనమాట. ఇక్కడ 2 by 3ని 2 by 2తో మల్టిప్లై చేయండి. 2 2s are 4, 2 3s are 6. అంటే ఇది ఏమవుతుంది, 2 by 3కి 4 by 6 ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అవుతుంది. ఇంకొకటి మెథడ్ కూడా చెప్పుకున్నాం. మనకు ఆ ఫ్రాక్షన్ ఈక్వలెంటా కాదో చెక్ చేసుకోవాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 2 6s are 12, 3 4s are 12. So we get the same answer. So 2 by 3 and 4 by 6 are equal with each other. Okay, so ikkada equal to vastund. Okay, note down children. Now next one. Compare the fractions less than, greater than or equal to in the circle. The first one is 3 by 4, 2 by 3. The B sum is 4 by 5, 3 by 4. See, ఇప్పుడే కదా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిఫరెంట్ డినామినేటర్స్ డిఫరెంట్ న్యూమరేటర్స్ ఉన్నప్పుడు మనం ఎల్సిఎం చేసుకోవాలి అని. సో అప్పుడు 4కి 3కి ఎల్సిఎం చేయాలనుకోండి. ఇది మార్జిన్లో రాయనమ్మా. అంటే 4 3, 2 2s are 3, నెక్స్ట్ 2 1s are 3. సో ఇట్ ఈస్ అ ప్రైమ్ నెంబర్ కదా, సో ఇంకా అవసరం లేదు ఎల్సిఎం చేయడం. 2 2s are 4, 4 3s are 12. ఎల్సిఎం ఈజ్ 12. సో అప్పుడు మనం ఏం చేయాలి, 3 by 4 ఇంటూ మనకి 4 టేబుల్ 12 ఎక్కడ వస్తుంది, 3s are. సో ఈ ఫ్రాక్షన్ని మనం 3తో మల్టిప్లై చేయాలి. 3 by 3 అండ్ ఇక్కడ 2 by 3 ఇంటూ 3 టేబుల్ 12 ఎక్కడ వస్తుంది మనకి, 4s are. సో 4 by 4 తోటి మల్టిప్లై చేయాలి. సో 3 3s are 9, 4 3s are 12, 2 4s are 8, 3 4s are 12. సో నౌ ఇన్ ద డినామినేటర్స్ ఆర్ ఈక్వల్ అయినాయి కదా. సో న్యూమరేటర్లో ఏది గ్రేటెస్ట్ వన్ అదే బిగ్ ఫ్రాక్షన్ అవుతుంది. సో న్యూమరేటర్లో ఏది మనకి బిగ్ వన్, 9 by 12 ఈజ్ గ్రేటర్ దాన్ 8 by 12. సో 3 by 4 ఈజ్ గ్రేటర్ దాన్ 2 by 3 అనమాట. ఓకే, నెక్స్ట్ 4 by 5, 3 by 4. సో ఇక్కడ మనకి ఇంకొక మెథడ్ కూడా చూడండి. 4 by 5, 3 by 4 ఉన్నారు కదా. సో ఇక్కడ మనకి ఈ డినామినేటర్ తోటి ఈ ఫ్రాక్షన్ని, ఈ డినామినేటర్ తో ఈ ఫ్రాక్షన్ని మల్టిప్లై చేసినా కూడా మనకి ఈ డినామినేటర్స్ అన్ని ఈక్వల్ అయిపోతాయి. సో చూడండి, అది ఎలాగో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4 by 5, 3 by 4. సో డిఫరెంట్ డినామినేటర్స్ డిఫరెంట్ న్యూమరేటర్స్ ఉన్నాయి కదా. సో 4 by 5 ఇంటూ ఇక్కడ డినామినేటర్ ఏదైతే ఉందో ఆ డినామినేటర్తో ఈ ఫ్రాక్షన్ మల్టిప్లై చేయండి. నెక్స్ట్ 3 by 4 ఉంది కదా, ఇంటూ ఇక్కడ ఏదైతే డినామినేటర్ ఉందో ఈ ఫ్రాక్షన్ని మల్టిప్లై చేయండి ఇలాగా. సో నౌ 4 4s are 16, 5 4s are 20, 3 5s are 15, 4 5s are 20. సో మనకి ఇక్కడ విచ్ ఈస్ గ్రేటర్ చిల్డ్రన్, 16 by 20 or 15 by 20?
16/20 is greater than 15/20. సో ఇక్కడ మనకి 4/5 is greater than 3/4 అన్నమాట. ఈ మెథడ్లో కూడా మనం చేయొచ్చు. నెక్స్ట్ సి సమ్. ఇంకొక సమ్ చెప్తే మీకు క్లారిటీ వస్తుంది. నోట్ డౌన్ చిల్డ్రన్. ఓకే, నౌ సి సమ్. Nine by 10, 3/4. సో 9/10 3/4. సో ఇప్పుడు ఏం చేయాలి, 9/10 ఇంటూ ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో దాన్ని న్యూమరేటర్ని డినామినేటర్తో మల్టిప్లై చేయండి. నెక్స్ట్ 3/4 ఇంటూ ఇక్కడ డినామినేటర్ తోటి ఈ ఫ్రాక్షన్ మల్టిప్లై చేయాలి, అంటే 10/10. సో 9 4s are 36, 10 4s are 40, 3 10s are 30, 4 10s are 40. So here it is 36/40, 30/40. Denominators are equal కదా. సో మనం ఇప్పుడు న్యూమరేటర్ని కంపేర్ చేయాలి. న్యూమరేటర్ ఈజ్ విచ్ ఈస్ గ్రేటర్, 36 or 30? 36 ఈజ్ గ్రేటర్ దాన్ 30. సో మనకి 9/10 ఈజ్ గ్రేటర్ దాన్ 3/4 అవుతుంది. అర్థమైందా? ఇంకొక సమ్. నోట్ డౌన్ చిల్డ్రన్. D sum. 2/5, 3/4. సో ఇక్కడ డిఫరెంట్ డినామినేటర్స్, డిఫరెంట్ న్యూమినేటర్స్ ఉన్నాయి. సో ఎల్సిఎం చేయకుండా మనం ఇంకో మెథడ్ చేస్తున్నాం కదా, 2/5. ఇక్కడైతే డినామినేటర్ ఉందో ఆ డినామినేటర్తో ఈ ఫ్రాక్షన్ మల్టిప్లై చేస్తున్నాం. నెక్స్ట్ 3/4 ఇంటూ ఇక్కడ ఏదైతే డినామినేటర్ ఉందో ఈ ఫ్రాక్షన్ ఆ డినామినేటర్తో మల్టిప్లై చేస్తాం, 5/5. నౌ 2 4s are 8, 5 4s are 20, 3 5s are 15, 4 5s are 20. So now which is greater children, 8/20 or 15/20? ఇక్కడ డినామినేటర్స్ ఈక్వల్ అయినాయి కదా. సో న్యూమరేటర్స్ని కంపేర్ చేయండి. విచ్ ఈస్ గ్రేటర్, 8 or 15? 15 ఈజ్ గ్రేటర్ దాన్. సో 8/20 ఈజ్ లెస్ దాన్ 15/20. సో 3/4 ఈజ్ గ్రేటర్ దాన్ అనమాట. 2/5 కన్నా 3/4 అనేది పెద్ద ఫ్రాక్షన్. డిడ్ యూ అండర్స్టాండ్ చిల్డ్రన్? ఎస్. టుడేస్ మ్యాథ్ హోంవర్క్ ఈజ్ 4/9, 5/8 ఈ సమ్, 7/8, 9/10 and F 3/5, 8/10. So this is the today's homework children. We'll meet again in the next class. Thank you children.